ఏమే నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఎవరు నిన్ను హిప్నటైజ్ చేసింది? అయ్యో సరిగ్గా ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు. పో పైకి పో, దాన్ని కాటేస్ట్రా పో. కావాలంటే నీకు గుడ్లు పాలు తెచ్చి పెడతాను. నీ జీవితంలో అంత ఫుడ్ దొరికే ఉండదు. అన్ని పాలు అన్ని గుడ్లు తెచ్చి పెడతాను. పో. ఇదొకటి. హలో, ఎవరు? నేను మేడం. నువ్వా? ఇంకా పని అవ్వలేదురా. ఆ పాము రామలక్ష్మి గదికి వెళ్లకుండా నా వెనకాలే వస్తుంది. పని అయిపోతుందిలే. నేనిప్పుడు క్లారిటీగా చెప్పి పంపిస్తున్నాను. ఏంటి పని అయిపోయేది? అది మీ దగ్గరుంటే చస్తారు మీరు. హా? అదేంటి, దాన్ని హిప్నటైజ్ చేశారు కదా? అదే చేయలేదు దానికి. అది ఎవరినైనా కాటేస్తుంది. అది అమ్మో, ఏం మాట్లాడుతున్నావురా? ముందు మీరు అర్జెంటుగా దాన్ని పడేయండి, లేదంటే మీరే పారిపోండి. ఏంటి ఆ చూపు? అత్తయ్య, దీన్ని హిప్నటైజ్ చేయలేదంట. అందుకే కిందకు వచ్చేసింది అత్తయ్య. పారిపోండి అత్తయ్య, పారిపోండి. పడుతూ ఉన్నావా? పరిగెత్తకూడదు. అత్తయ్య, మీరు కూడా పరిగెడుతున్నారు. మీ కాళ్ళు వచ్చేసాయి. ప్రాణభయంతో కాళ్ళు వచ్చేసినట్టున్నాయే. అత్తయ్య, పదండి, బయటికి వెళ్ళిపోతే పదండి. తిరుపతిరాజు గారు వస్తున్నారంట. ఏంటి విశేషం? ఎమ్మెల్యే గారు వస్తున్నారంట. ఏంటి విశేషం? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బాబాయ్, ఓట్లాడడానికి వస్తున్నట్టున్నారు. అందరికీ నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్తే. అయ్యా. నమస్కారం. ఏమ్మా, ఆరోగ్యం బాగుంటుందా? బానే టైంకి ఉంటుందయ్యా. మందులు వేసుకుంటున్నారా? మందులు సంతోషం తల్లి. వేసుకుంటున్నానయ్యా. ఏంటి రామయ్య, అయ్యా ఏంటి విశేషాలు? మీ అబ్బాయికి జాబ్ వచ్చిందా? వచ్చిందయ్యా. పెట్టించింది నేనే కదా. ఓకే, నమస్తే. ఏం బాబాయ్, బాగున్నారా? ఏంటి బాగున్నానయ్యా. విశేషాలు? అందరూ బాగున్నారా? బాగుంది. ఆరోగ్యం బాగుంటుందా? బాగుంది. మంచిది. రేషన్ వస్తుంది కదా? వస్తుందయ్యా. ఆ పని ఎందుకు సార్? వచ్చిన పని చూడండి. ఓట్లు అడిగేటప్పుడు ఇలాంటి బిల్డప్లు ఉండాలి. నువ్వు మౌనంగా ఉండు. అందరికీ నమస్కారం. మన నియోజకవర్గం బాగుండాలని నేను 24 గంటలు కోరుకుంటూనే ఉంటాను. మీరు మా ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గం పచ్చగా ఉంటుంది. ఎక్కడ చూసినా పార్టీ రంగు వేస్తున్నారుగా, అందుకే పచ్చగా ఉంటుంది భూపతిరాజు గారు. త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ ఊరి వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను బంపర్ మెజారిటీతో గెలుస్తాను. ప్రతి ఎన్నికల్లోనూ మనం ఈ ఎమ్మెల్యే సార్నే గెలిపిస్తున్నాం. ఈసారి ఎన్నికల్లో కూడా మనం సార్నే గెలిపించాలి. మనం మన సారు వెనకాలే నిలబడి ఉండాలి. అందరికీ అర్థమవుతోందా? అర్థమైందయ్యా. చేతులు దండం పెట్టి అడుగుతున్నాను. ఈ ఎలక్షన్లో కూడా మీరు నాకు సపోర్ట్ చేయాలి. మీ ఆశీస్సులతోనే నేను ఎమ్మెల్యే అవ్వాలి. ఏమంటారు? దాందేముందండి, రఘురాం గారు ఎవరికి చెప్తే వాళ్ళకే ఓటేస్తాం. ఎన్నేళ్లు మనల్ని బాగా పరిపాలించారు కదా. ఆ రఘురాం గారి మాటతో పని ఉంది. క్యాండిడేట్ ని చూసి ఓటేయండి. ఆ మాట నువ్వు చెప్పడం ఏంట్రా? నువ్వు ఈ ఊరికి అమ్మైన పెద్దవా? పెద్దంటే రఘురాం గారు. ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకే ఓట్లేస్తాం. రఘురాం గారు అతని స్థానంలో కుక్కను పెట్టినా ఓటేస్తాం. సార్, మీ బతుకు కుక్క బతుకైపోయిందండి సార్. వాళ్ళలా అనలేదు. నువ్వెక్కువ మాట్లాడకు. అంటే ఆయన వేయొద్దంటే వేరా? మాకు అభ్యర్థి ముఖ్యం కాదు, వాళ్ళ వెనుకున్న రఘురాం గారే ముఖ్యం. నా కూతుర్ని ఎందుకు చంపాలనుకుంటున్నావురా? చెప్పరా. నువ్వు మంచోడివని నమ్మి నీకు ఓట్లు వేయించి గెలిపించాను.
ఇదేనా నువ్వు చూపించే కృతజ్ఞత? ఇదేంటి టోటల్గా రివర్స్ అయిపోయినట్టుంది. ఏమైంది ఎమ్మెల్యే గారు? ఈసారి ఖచ్చితంగా ఆ రఘురామ్ నాకు సపోర్ట్ చేయడు. నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేసి నాకు ఓట్లు వేసేలా చెయ్యి. ఈ ఎమ్మెల్యే మన ఊరి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎన్నో పథకాలు నేరుగా మీ ఇంటికొచ్చేలా చేశారు. పేదలకు ఇళ్ళు, మంచినీళ్లు, రేషన్ అన్ని టైంకి అందుతున్నాయి కదా. మనం ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే గారికి ఓట్లేసి గెలిపించాలి. అదంతా రఘురామ్ గారు ఉన్నారు కాబట్టే జరుగుతోంది. ఆయన ప్రతి ఎన్నికల్లో రఘురామ్ గారు చెప్పబట్టే కదా మేం మీకు ఓటేస్తుంది. ఆయన ఇప్పుడు మాత్రం ఎందుకు కాదంటారు మిమ్మల్ని? ఈసారి కూడా ఆయన సపోర్ట్ మీకే ఉంటుందండి. ఆయన మీకే ఓట్లు వేయమంటే మేము మీకే వేస్తాం. ఈసారి మీకు అవకాశం లేదు ఎమ్మెల్యే గారు. ఈవిడొచ్చిందేంటి? ఏమో ఎందుకొచ్చిందో ఈవిడ. మన రఘురామ్ గారు అమ్మాయి కదా. రఘురామ్ గారి అమ్మాయి. మన ఎమ్మెల్యే గారికి మీ పెద్దనాన్నకి మంచి ఫ్రెండ్షిప్ ఉందిగా.